Recent IPL sensational news. Sanju Samson is trading with Jadeja and Sam Curran. సో ఈ ట్రేడ్ డీల్ అయితే 100% కన్ఫర్మ్ అయిపోయింది. సో దానికి కావాల్సిన పనులు అయితే జరుగుతున్నాయి. అవి ప్లేయర్స్ తోటి కన్సర్న్మెంట్ లెటర్ ప్లస్ శామ్ కరణ్ ఇంగ్లాండ్ బోర్డ్ తోటి పర్మిషన్స్ అండ్ మెడికల్ రిపోర్ట్స్ కూడా కావాలి ప్లేయర్స్కి. సో ఇది కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది. వితిన్ 48 అవర్స్లో మనకు అఫిషియల్గా న్యూస్ అయితే వచ్చేస్తుంది. సంజు శాంసన్ సిఎస్కేలోకి వస్తున్నాడు. దానికి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు జడేజా అండ్ శామ్ కరణ్ని తీసుకుంటున్నారు. ఈ డీల్ ఎంతవరకు ఫెయిర్ ఎంతవరకు అన్ఫెయిర్ అనేది చూసాం ఇప్పటివరకు. సో దీనికంటే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ విషయాలు అయితే జరిగినాయి. అవి వచ్చేసి అంటే ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ అప్రోచ్ అయినప్పుడు ట్రేడ్ డీల్ కోసం సిఎస్కే వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు జడేజాను వదులుకోవాలని ఇంటెన్షన్లో లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చేసి కొన్ని డేస్ తర్వాత ధోని ఇంటర్ఫియర్ అవడం వల్ల కూడా ఇది జరిగిందనే న్యూసెస్ అయితే గట్టి వినిపిస్తున్నాయి. తర్వాత వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అయితే జడేజాతో పాటు బ్రేవియస్ కూడా కావాలని చెప్పి రాజస్థాన్ వాళ్ళు రూల్ పెట్టారు. బట్ వాళ్ళైతే దానికి కంప్లీట్ అగ్నెస్ట్ ఉన్నారు. బికాస్ డేవిల్ బ్రేవియస్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఫర్ సిఎస్కే యాజ్ ఎ ఫారెన్ బ్యాటర్. అండ్ దానికి కూడా క్యాన్సల్ అయ్యేసరికి వాళ్ళు మళ్ళీ మతీషా పతిరానని కూడా అడిగారంట. వాళ్ళ డెత్ బౌలర్ వాళ్ళు అదే వదులుకుంటారు. సో ఈ రెండు పెట్టేసరికి వాళ్ళు రిజెక్ట్ చేశారు. దెన్ ఆఫ్టర్ సిఎస్కేనే చాలా ఆలోచించిన తర్వాత వాళ్ళ ముందు ఒక ఆఫర్ పెట్టారు. అదేంటంటే మాకు సంజు శాంసన్ ఇచ్చేయండి, మేము రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరణ్ కూడా ఇస్తామని చెప్పి. సో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఆఫర్కి అటెంప్ట్ అయ్యి ఓకే చెప్పడం జరిగింది. సో ఇది ఎంతవరకు ప్రాఫిట్ ఇద్దరికి ఎంతవరకు లాభం అని చూస్తే సంజు శాంసన్ మంచి ఫ్యాన్ బేస్ ఉంది సౌత్ ఇండియాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజస్థాన్ రాయల్స్ సైడ్ నుంచి చూసాం. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఎట్లాగో ఓపెన్ ఆఫర్, ఎందుకంటే సంజు శాంసన్ పోతున్నారు కాబట్టి వాళ్ళు ఆప్షన్ పోకుండా ఒక మంచి ప్లేయర్స్ని 1 or 2 ప్లేయర్స్ని తీసుకుందామని ఇంటెన్షన్లో ఉన్నారు, విచ్ ఈస్ గుడ్. సో దాని ప్రకారం వాళ్ళు రవీంద్ర జడేజా అండ్ శామ్ కరణ్ వచ్చారు. వాళ్ళ టీంకి ఎలా యూజ్ అవుతారంటే రవీంద్ర జడేజా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ ఇన్ ద క్రికెట్ హిస్టరీ. బ్యాటింగ్లో, బౌలింగ్లో అండ్ ఫీల్డింగ్లో గురించి అయితే చెప్పనవసరం లేదు. T20 విషయానికి వస్తే అతను అన్ని T20 ఫార్మాట్కి అయితే రిటైర్మెంట్ ఇచ్చారు, టెస్ట్ ఫార్మాట్ ఆడుతున్నారు. బట్ అతను T20 ఇంకా 3 to 4 years ఐపీఎల్ క్రికెట్ ఆడే సత్తా అయితే రవీంద్ర జడేజాలో ఉంది. అతను బౌలింగ్ అసలు గురించి చెప్పనవసరం లేదు, బ్యాటింగ్ గురించి కూడా చెప్పనవసరం లేదు. ఎందుకంటే 2023లో కప్పు గెలవడానికి ఆయనమే జడేజా. ఫ్యూ ఇన్నింగ్స్ మంచిగా ఆడాడు. 2 balls 10 runs కావాల్సినప్పుడు కొట్టి కప్పు గెలిపించాడు సిఎస్కేకి. అలాంటి సిఎస్కే ఎందుకు వదులుకుందో మనకు తెలియదు. ఇంకోటి శామ్ కరణ్, ఇక్కడ ఓల్డ్ ప్లేయర్ వచ్చిన తర్వాత మంచి యంగ్ ప్లేయర్ వచ్చాడు, ఫారెన్ ఆల్రౌండర్, బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. అసలు రాజస్థాన్ రాయల్స్కి ఆల్రౌండర్ లేడు. బట్ ఈ ట్రేడ్ తోటి ఇద్దరు ఇంపార్టెంట్ ఆల్రౌండర్, స్పిన్ ఆల్రౌండర్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. వీళ్ళిద్దరూ మంచిగా టైల్ ఎండింగ్లో బ్యాటింగ్ చేయగలరు, ఇన్నింగ్స్ కూడా నిలబెట్టగలరు. సో శామ్ కరణ్ మంచి ఫ్యూచర్ ఉంది, మంచి హార్డ్ హిట్టింగ్ ఆల్రౌండర్ అయ్యే ఛాన్సెస్ ఉన్న టైంలో సిఎస్కే వదిలేశారు. ఇది బిగ్ మైనస్ వాళ్ళకి. ఎందుకంటే శామ్ కరణ్ ఫారెన్ ఆల్రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఏ పొజిషన్లో అయినా ఆడగలడు. ఫస్ట్ పొజిషన్ నుంచి 8th పొజిషన్ వరకు ఏ పొజిషన్లో ఆడే శామ్ కరణ్ని ఎందుకు వదిలేసుకున్నారో వాళ్ళకే తెలియాలి. జడేజా విషయానికి వచ్చేస్తే ఆల్మోస్ట్ 18 years, 17, 16, 18 years ఉన్న ఒక టీంతో ఉన్న ప్లేయర్ని లాయల్టీ అని ఇన్ని రోజులు ఉంచుకున్న ప్లేయర్ని ఇప్పుడు సడన్గా రిలీజ్ చేయడానికి రీజన్స్ ఏందో వాళ్ళకి మాత్రమే తెలియాలి. ఎందుకంటే జడేజా బ్యాక్ బోన్ అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు టీం గురించి ఆలోచిస్తున్నాడు, విచ్ ఈస్ రైట్. కానీ అతనికి వాలంటీర్ రిటైర్మెంట్ ఏదో ఒకటి చేసిన తర్వాత వదిలేస్తే బాగుండేది అని చెప్పి మన ఇంటెన్షన్. దీనికి కారణం కూడా ధోని. ఎందుకంటే ధోని 2026లో ఆడతా అని చెప్పాడు, బట్ అన్ని మ్యాచ్లు ఆడుతాడో లేదు తెలియదు. ధోని వారసుల కోసం ధోనియే సడన్గా యాక్షన్లోకి దిగి సంజు శాంసన్ని తీసుకోవాలని చెప్పి డెస్పరేట్గా ఉండి ఒప్పించినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ ఒప్పిక విషయానికి వస్తే డైరెక్ట్గా ప్లేయర్స్ అయితే ఒప్పుకోకుండొచ్చు. మేనేజ్మెంట్ ఫోర్స్ లేకపోతే మేనేజ్మెంట్ కన్వీనియన్స్ వల్లనో ధోని వల్ల కూడా జడేజా ఒప్పుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఫ్యాన్ వార్స్ అండ్ ట్రోలింగ్స్ తట్టుకోకుండా ఉండడానికి జడేజా అయితే ఇన్స్టా అకౌంట్ కూడా డిలీట్ చేశాడు. ప్రస్తుతానికి డియాక్టివేట్ చేసుకున్నాడు, తర్వాత వస్తాడు. సో దీన్ని బట్టి తెలుస్తుంది మనకు అది ఎంత జరిగిందో అనేది. సో ఇక్కడ లాభానికి వస్తే రాజస్థాన్ దానికైతే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. బికాజ్ వాళ్ళకు యంగ్ టీమ్ని జడేజా ముందు నడపవచ్చు, మంచి స్పిన్ ప్లస్ ఫారెన్ ఆల్రౌండర్ అయితే దొరికాడు. కమింగ్ టు సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూ, సంజు శాంసన్ కూడా బిగ్గెస్ట్ ప్లేస్ అవుతుంది. ఎందుకంటే ధోని ఇంకో 1 year ఆడతాడు, అతని వారసుడిగా సంజు శాంసన్ని తీసుకున్నారు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ అలాంగ్ విత్ ఆయుష్ మల్హోత్రే తోటి ఓపెనింగ్ చేశాడు 1 downలో.
సంజు శాంసన్, దూబే, డేవిల్ బ్రావియస్. సో సూపర్ టాప్ అయితే ఉంది. సంజు శాంసన్ ఎక్కడైనా ఆడేయచ్చు. మంచి కెప్టెన్ మెటీరియల్. రుతురాజ్ గైక్వాడ్ తోటి వాళ్ళు హ్యాపీగా లేరు. సో వాళ్ళు సంజు శాంసన్ రూపంలో మంచి కెప్టెన్ కూడా తీసుకుంటున్నారు. ఇదైతే 100% ఫిక్స్. మళ్ళీ అతనుకున్న ఫ్యాన్ బేస్ కూడా సిఎస్కేకి యూజ్ అవుతుంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్, మంచి ఫాలోయింగ్ ఉన్న ప్లేయర్ సంజు శాంసన్. సో అతనికి కెప్టెన్సీ వస్తుంది, మంచి బ్రాండ్ వాల్యూ కూడా యాడ్ చేస్తాడు. కాబట్టి వాళ్ళకు కూడా 2 times 2 సైడ్లు కూడా విధాలుగా అనేది యూజ్ ఉంది, మంచిగా ఉంది. సో వాళ్ళకు కూడా ఓకే. బట్ ఇక్కడ జడేజా పోతే అతని ప్లేస్ని ఫిల్ చేసే ప్లేయర్ అయితే సిఎస్కేలో లేడు. 100% షూర్. వాళ్ళు పక్క నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ లోటును కూడా క్లియర్ చేసే ప్లేయర్ అవుతున్నారు. బట్ శాంసంగ్ రావడం వల్ల వాళ్ళకి ఫారిన్ ప్లేయర్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే డెవిల్ 5th పొజిషన్లో వచ్చిన ఫస్ట్ ఫారిన్ ప్లేయర్. సో వాళ్ళు ఇంకా 3 ప్లేయర్స్ని ఎవరినైనా ఆడించుకోవచ్చు. అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. బట్ మన రవీంద్ర జడేజాని రిప్లేస్ చేసే ప్లేయర్ ఉన్నాడా అంటే దానికి అబ్సల్యూట్లీ నో. అతన్ని రిప్లేస్ చేసే ప్లేయర్ సిఎస్కే టీంలో లేడు, రాడు కూడా. బట్ వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ఎలా టీం బిల్డ్ చేస్తారు అనేది చూడాలి. ఫ్యూచర్ దృష్ట్యా వాళ్ళు రిలీజ్ చేయడం కరెక్ట్, ఎందుకంటే ఏజ్ పర్సనే. బట్ ఇంకో 3 to 4 years ఆడే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ని రిలీజ్ చేయడం, దట్టు బ్యాక్ బోన్ లాయల్టీ అని చెప్పి సిఎస్కే ఇప్పుడు సడన్గా రిలీజ్ చేయడానికి కారణాలు చాలా ఉండొచ్చు. బట్ సిఎస్కే టీంకి ఇలాంటి డిసిషన్ తీసుకోలేదు ఇంతవరకు హిస్టారికల్. బట్ ఈ డిసిషన్ వాళ్ళ ఫ్యూచర్ని ఎలా చేంజ్ చేస్తుందో చూడాలి. శాంసంగ్ది రావడం మంచి ప్లస్ పాయింటే. బట్ వాళ్ళ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు అనేది చూడాలి. లాయల్టీ అని చెప్పి సిఎస్కే ఇప్పుడు ఆ లాయల్టీ పోయిందా? మేబీ పోయి ఉండొచ్చు. చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో. రాజస్థాన్ రాయల్స్కి వచ్చేసి జడేజా, శామ్ కరణ్ రూపంలో 2 బెస్ట్ ఆల్రౌండర్స్. అసలు ఆల్రౌండర్సే లేని టీము రాజస్థాన్ రాయల్స్కి. ఇప్పుడు ఒక స్పిన్ అండ్ ఫాస్ట్ ఫారెన్ రౌండర్ దొరకడం అనేది ఎంత మంచి విషయం మీరు అర్థం చేసుకోండి. సో ఇద్దరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది 2 టీమ్స్ అనేది ప్లే బట్టి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ డీల్ వల్ల ఎక్కువ లాభం పొందేది మాత్రం రాజస్థాన్ రాయల్స్. ఒక 1-2 years తర్వాత ఎక్కువ బెనిఫిట్ పొందేది మాత్రం సిఎస్కే. లాంగ్ టర్మ్ గోల్లో మాత్రం సిఎస్కేకి ప్రాఫిట్. సో ఇప్పుడు ఇమీడియట్గా మంచి రిజల్ట్స్ రావాలంటే రాజస్థాన్ రాయల్స్కి మంచి ప్రాఫిట్, మంచి లాభం అని చెప్పొచ్చు. సో చూడాలి సిఎస్కే ఎలా ఫేస్ చేయబోతుంది హ్యూజ్ నెగిటివిటీని అనేది చూడాలి. శాంసంగ్ ఎలా లీడ్ చేయబోతున్నాడు సిఎస్కే అనేది కూడా చూడొచ్చు. ఎందుకంటే చెప్పలేం, కెప్టెన్స్ ఫస్ట్ సీజన్ కెప్టెన్స్ ఇస్తారా అయ్యారా అనేది అది వాళ్ళకి మాత్రమే తెలుసు. చూడాలి ఈ డీల్ ఎంతవరకు మంచి రిజల్ట్స్ని తీసుకొస్తుందో.